ఓ రోజు బుజ్జి వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మమ్మ వచ్చింది. బుజ్జికి వాళ్ళ అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. వాళ్ళ అమ్మమ్మకు కూడా బుజ్జి అంటే చాలా ఇష్టం. దాంతో బుజ్జి ఎదురెళ్ళి అమ్మమ్మని గట్టిగా పట్టేసుకొని ఎంతో ప్రేమగా అమ్మమ్మ వచ్చేసింది మా ఇంటికి అని ఆనందపడింది. అప్పుడు అమ్మమ్మ బుజ్జిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని, బుజ్జి ఏం చేస్తున్నావు అమ్మా నువ్వు అని అడిగింది. అడిగితే ఆడుకుంటున్నానమ్మమ్మ అని చెప్పింది. బుజ్జి 24 గంటలు అలా ఆడుకుంటూ ఉంటే ఎలాగ చెప్పమ్మా, నువ్వు చక్కగా చదువుకోవాలి కదా అని అంటే, చదువుకుంటున్నానులే అమ్మమ్మ. అలా కాదమ్మా, నువ్వు ఎక్కువసేపు ఆటల్లో కాలం గడపకూడదు, చదువుకోవాలి చక్కగాను. చదువుకుంటే ఏమవుతుందో తెలుసా, నువ్వు బాగా చదువుకుంటే నీకు పెద్ద ఉద్యోగం వస్తుంది. దాంతో నీకు బోల్డ్ అని డబ్బులు కూడా సంపాదించుకుంటావు. అప్పుడు ఆ డబ్బులతో ఏం చేస్తావు నువ్వు? నీకు ఇష్టమైన కారు కొనుక్కుంటావా అంటే, అవునమ్మమ్మ, మంచి కారు కొనుక్కుంటాను అని చెప్పింది బుజ్జి. సరే అయితే మరి నువ్వు అలా ఆటలాడుతూ టైం వేస్ట్ చేసుకుంటే మరి నువ్వు బాగా చదువుకోకపోతే పెద్ద ఉద్యోగం ఎలా వస్తుంది? అమ్మేమో పనులు చేసుకుని, వంట చేసుకుని, బజార్కి వెళ్ళి కూరలు తెచ్చుకొని, గిన్నెలు తోముకొని, వీధిలో ముగ్గేసుకుని, అలాగ అన్ని పనులు చేసుకుని అమ్మ అలసిపోతుంది కదా. అమ్మ అలసిపోయినప్పుడు నిన్ను అస్తమాను చదువుకో చదువుకో అని చెప్పి ఎలా చెప్పగలుగుతుంది? అందుకని నువ్వే చదివేసుకోవాలి. అస్తమాను అమ్మా నాన్న చెప్పాలనుకోకూడదు. నిన్ను చదువుకోమని ఎవరూ చెప్పక్కర్లేదు. నువ్వు బాగా చదువుకుంటే ఎవరికి ఉపయోగం? నీకే కదా. అవునా? నువ్వు చదువుకుంటే నీకే పెద్ద ఉద్యోగం వస్తుంది. నీకే బోల్డెన్ డబ్బులు ఇస్తారు ఉద్యోగం చేస్తే నువ్వు జీతం. ఆ డబ్బులతోటి నువ్వు మంచి కారు కొనుక్కోవచ్చు, మంచి ఇల్లు కొనుక్కోవచ్చు, మంచి బట్టలు కొనుక్కోవచ్చు, చక్కగా ఆనందంగా కాలం గడపచ్చు. నువ్వు ఎన్నేళ్ళ వరకు చదువుకుంటావు? ఒక 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, అంతే కదా. ఆ తర్వాత అంతా ఉద్యోగం చేసుకుని డబ్బులు సంపాదించుకొని సుఖంగా జీవితం గడపడమే. ఈ 25 సంవత్సరాలు 25 ఇయర్స్ కనుక చదువుకోకుండా టైం వేస్ట్ చేసుకున్నావు అనుకో, తర్వాత చిన్న ఉద్యోగం వస్తుంది, కొంచెం డబ్బులు ఇస్తారు వాళ్ళు. దాంతో నువ్వు ఏం చెయ్యాలనుకున్నా దానికి డబ్బులు సరిపోక బాధపడాలి. అందుకని చిన్నప్పుడు అంతా చదువుకునే వయసులో అంతా బాగా చదువుకుంటే తర్వాత బోల్డెన్ డబ్బులు ఇస్తారు కనుక వాళ్ళ జీతం. దాంతో నువ్వు నీకు ఇష్టమైనట్టుగా బతకచ్చు. నీకేవి ఇష్టమైతే అవన్నీ కొనుక్కోవచ్చు. నీకు చాక్లెట్లు, బిస్కెట్లు, మంచి బట్టలు, టాయ్స్ అన్నీ ఇష్టం కదా. సినిమాకి వెళ్ళడం, షికార్కి వెళ్ళడం అన్నీ ఇష్టం కదా. మరి వాటన్నింటికి మనకు డబ్బులు కావాలి. ఆ డబ్బులు సంపాదించుకోవాలంటే ఏం చెయ్యాలి? చిన్నప్పుడంతా బాగా చదువుకోవాలి. చిన్నప్పుడు టైం వేస్ట్ చేసేసుకుంటే ఏమవుతుంది? పెద్ద అయిన తర్వాత మంచి జాబ్ రాదు. రాకపోయేసరికి ఇంకా తర్వాత ఏడ్చిన ఉపయోగం ఉండదు. అప్పుడు ఇంక పెద్దవాళ్ళు ఎవరైనా చదువుకుంటారా స్కూల్కి వెళ్ళి? పెద్దవాళ్ళు స్కూల్కి బ్యాగ్ వేసుకుని సైకిల్ ఎక్కి, ఎవరన్నా బస్సు ఎక్కి, స్కూల్ బస్సు ఎక్కి స్కూల్కి వెళ్తారా? పెద్దవాళ్ళు ఎవరు వెళ్ళారు కదా. ఇప్పుడు అమ్మా నాన్న స్కూల్కి వెళ్తారా? వెళ్ళారు కదా. అందుకని బుజ్జి, ఇంక నువ్వు బాగా చదువుకుంటావా ఇక మీదట? నేను చదువుకోమని ఎవ్వరూ చెప్పక్కర్లేదు. నువ్వే పుస్తకాలు తీసుకుని చదివేసుకోవాలి. క్లాసులో ఫస్ట్ రావాలి. ఎప్పుడు కూడా బాగా చదువుకోవాలి. ఏమ్మా, బాగా చదువుకుంటావా? సరే అయితే చదివేసుకుంటానమ్మమ్మ అని చెప్పింది బుజ్జి. సరే బుజ్జి, ఇంక నువ్వు రోజు చక్కగా చదివేసుకుని ఎంతో గొప్పదానివి కావాలి. పెద్ద ఉద్యోగం చేసుకోవాలి. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి. సరేనా బుజ్జి? సరే అయితేను ఇది వేళ కదా. మళ్ళీ ఇంకొక తర్వాత చెప్పుకుందాం. పిల్లలు చక్కగా చదువుకోండి. ఎందుకంటే మీరు చదువుకోవడం వల్ల మీకే ఉపయోగం, మీ అమ్మా నాన్నకి కాదు. సరేనా? బాగా చదువుకోండి.
ఉంటాను. బాయ్.